సందర్భం వచ్చిందని చెప్తున్నాను నేను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్నీ వచ్చాను నేను చెప్తున్నాను. నేను గడ్డికి వెళ్తే నేను సీరియస్ కసిరావని చెప్తున్నాను. నేను గడ్డి కోయడానికి వెళ్తే మా పాడికి మడిని 2-3 రోజులు వస్తుంది మడి. నేను సీరియస్ చెప్తున్నాను. నాతో నాకు నౌకరాజు గారు అందరూ ఉంటారు ఇక్కడ. అప్పుడు జిమ్మను కదా మనం ఒకే మోపింగ్ ఎవడెత్తకూడదు నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసుకోండి. అంటే క్రికెట్ ఆడుకుని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు. 2 రోజులు గడ్డి ఒక రోజు వచ్చేసుకోండి. క్రికెట్ ఆడుకోవాలి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని. కసి ఏదో చేయాలి. ఇంటర్మీడియట్ ఓకే, సెకండ్ ఇయర్లో ఉంచాం. మరి మనం గాలి చదివాక మరి తర్వాత ఏంటంటే దేవుడు దేవాలి ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి వెళ్ళేవాడిని. కింటా బస్తాలు నా పిచ్చేటంటే ఏదో చేయాలి. కింటా బస్తాలు మళ్ళీ మోసి టాటర్ ఎక్కించినట్టు కింటా బస్తా అంటే మామూలా సమానంగా మోసాలి. కసి 2000-3000 బస్తాలు ఆ పోర్ట్లో ఊరి చెప్పిండు బస్తాలు ఎత్తాలి. ఎందుకంటే నాకు పిచ్చి 6 ప్యాక్ రావాలి. ఏదో కసి మా అమ్మ నాన్నలందరూ ఏట పూలు పనులకి వెళ్ళడం ఏంటరా అని